సభా అధ్యక్షులు గౌరవనీయులు రవిచంద్ర గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఎంతో మంది పెద్దలందరికీ, అదేవిధంగా ఇక్కడికి చేసిన మహిళలకి పెద్దలకి అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు చాలా సంతోషం. మన బాజీ గారు, అదేవిధంగా రాములు బుజ్జి గారు, సోఫియా గారు, జయలక్ష్మి గారు ఇద్దరు కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఈరోజు పార్టీలో రావడం చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే 15-20 సంవత్సరాల నుంచి ఒక పార్టీలో ఉండి, ఒక పార్టీ వ్యక్తి దగ్గర ఉండి అతను చేసే పాపాలు చూడలేక ఈరోజు అభివృద్ధి అనేది తెలుగుదేశం పార్టీ ఒక మంచి మనుషుల దగ్గరికి రావాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు వాళ్ళందరూ కూడా వచ్చినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. వాళ్ళకు కూడా ఫోన్ చేసి చాలా ఇబ్బందులు పెట్టారు, కానీ ఎవరు కూడా భయపడలా. ఇబ్బంది పెట్టే కొద్దీ పెరగదు, తగ్గదు. అది 100 సార్లు చెప్పా అప్పకి కొడుక్కి. ఎందుకు బెదిరిస్తారు, ఎందుకు చేస్తారు? నేను ఏమి చేయగా 4 సార్లు గెలిపించాడు. ఈ ఒక్కసారికే నేను పోటీ చేస్తున్నాను, రేపు వచ్చిన తర్వాత ఏదో చేస్తానని చెప్పు, కొంతన్నా కూడా మారుతారు. అంతేగాని నువ్వు ఫోన్లు చేసి పోలీసు వాళ్ళ చేత ఫోన్లు చేపించి కేసులు ఉన్నాయి, లేకపోతే నేను అక్కేస్తాం, ఇచ్చేస్తాం, లేకపోతే 5 లక్షలు ఇస్తారు, 10 లక్షలు ఇస్తారంటే డబ్బుకి ఎవరు పడిపడు. నీ బెదిరింపులకి ఎవరు కూడా లొంగే వాళ్ళు ఎవరో ఒకరిద్దరు ఉంటారు. 100% ఎవరు లొంగరని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా 4 నెలల ముందు చెప్పాను, నేను బాలదేవికి ఆలోచన చెప్పాను, నీ పని అయిపోయింది, నువ్వు ఎన్ని కట్టలు పెట్టుకున్నా రేపు నువ్వు గెలవు, కాబట్టి నీ చాప్టర్ అక్కడతో అయిపోయిందని చెప్పేసి నేను 4 నెలల ముందే చెప్పాను. ఈ రోజు పరిస్థితి ఏంటనేది కూడా మన నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాల్సిన విషయం. అందరూ కూడా ఎంతో మంది ఎన్నో సంవత్సరాలు ఉండే వాళ్ళందరూ కూడా ఈ రోజు మొత్తం కూడా పార్టీలోకి వచ్చేసారు. ఈరోజు ఒక పక్కన పార్టీలో ఈరోజు శ్రద్ధ రోజు రోజుకి పెరిగిపోతుంది. ఏం చేయాలో అర్థం కాకుండా